ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. మన ఏలూరు నుంచి శ్రీమాన్ బికేఎస్ఆర్ అయ్యంగార్ గారు, అలాగే హైదరాబాద్ నుంచి శ్రీమాన్ యాదగిరి స్వామి వారు కూడా ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం భద్రాచల దివ్యక్షేత్రం గురించి. చాలా రోజులుగా పేరు లేని ఛానల్స్, ప్రాముఖ్యత పొందాలనుకునే యూట్యూబర్స్ చాలా ఎక్కువగా దానిలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసలు ఇది ఏమిటి నిజం, ప్రధాన మీడియా ఎందుకు పూర్తిగా మౌనంగా ఉంటున్నది అనే విషయం మనకేం అర్థం అవట్లేదు. ఇదేం రాజకీయ అంశం కాదు, సనాతన ధార్మిక అంశం. ధార్మిక అంశంలో కూడా సత్యాలు చెప్పినందుకు మరి వాళ్లకు ఎందుకు ఇబ్బంది కలుగుతున్నదో అర్థం కావటం లేదు. పోనీ సోషల్ మీడియాలోని యూట్యూబర్స్ ఏమైనా ట్రూత్ చెప్తారా అంటే వాళ్ళు కూడా ఏమి సత్యం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళకి పూర్తిగా క్షేత్రం మీద అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మీకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఒక కాసేపు మీకు తెలియజేసి తర్వాత మీ అభిప్రాయాలు కూడా చెప్పవలసిందిగా ప్రార్థన అండి. ఇప్పుడు భద్రాచల అంశం మీద ఏదో కోర్టులో ఉంది, అక్కడేవో వాదనలు వినిపిస్తున్నాయి అనే మాట మాట్లాడుతున్నారు. నిజానికి కోర్టులో ఇప్పుడు లేదండి, 2022లోనే కోర్టుకి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా వాదనలు వస్తూ ఉన్నాయి. ఇందులో ఎవరో 3 సభ్యులు ప్రైవేట్ గా కంప్లైంట్లు వేస్తున్నారు. భద్రాచలంలో ఏవో మార్పులు జరిగిపోయి గోత్రాలు మార్చేశారు, ప్రవరాలు మార్చేశారు, 2012కి ముందు ఒకలా చెప్పారు, 2012కి తర్వాత ఇంకోలా చెప్పారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి. అయితే నిజానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ ప్రైవేటు సభ్యులకి అక్కడ చెప్పే గోత్ర ప్రవరలకి అక్కడ జరిగే పూజా విధానాలకి అసలు ఏ రకంగా సంబంధం ఉంది? తర్వాత నిజంగా మారేయా లేకపోతే వీళ్ళు ఎవరిదైనా చెప్పింది విని మాట్లాడుతున్నారా? దాని దగ్గర వాళ్ళకి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? అసలు భద్రాచల చరిత్ర ఏం చెప్తున్నది? మన దగ్గర ఉన్న పుస్తకాల ఆధారంగా చూస్తే అసలు భద్రాచల చరిత్ర ఏం చెప్తున్నది? ఇలాంటి విషయాలు మాట్లాడుకునే సందర్భంగా ఈ ప్రైవేట్ పిటిషనర్స్ ఎవరా అని మేము గమనిస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక ఆయన రామదాసు వారసుడుగా ఆయననే ప్రకటించుకుంటాడు. ఏ ప్రభుత్వం ఆయన్ని ప్రకటించలేదు. ఆయనే ప్రకటించుకుని ఆయనే వారసుడిగా చెప్పుకుని ఆయన ఏదో వేసినట్టుగా మాట్లాడతాడు. నిజానికి రామదాసు గారి 10వ తరం వారసులుగా ప్రభుత్వం చేత రికగ్నిషన్ పొందిన కంచర్ల శ్రీనివాస్ గారు ఉన్నారండి. వారు భద్రాచలంలో ఏ మార్పు జరగలేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అలాగే వారి తర్వాత వచ్చిన తూము నరసింహదాస్ గారు, వరదదాస్ గారు, వారికి సంబంధించిన వంశపారంపర్యకులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళు కూడా భద్రాచలంలో ఏ తప్పులు జరగలేదండి, చాలా సిస్టమేటిక్ గా ఉంది, ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న అర్చకులు కూడా ఏం జరగలేదండి, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము, ఇది ఎప్పుడో మా వంశపారంపర్యంగా వస్తున్న పరంపరనే మేము కొనసాగిస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరు మారుస్తున్నారా అంటే, ప్రభుత్వం కూడా అర్చకులు ఏం తప్పు చేయలేదు, అర్చకులు యథాతథంగా పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు అని ప్రభుత్వం కూడా చెప్తున్నదండి. కమిషనర్ గారు ఉత్తర్వుల ఆధారంగా ఈఓ గారు కూడా పబ్లిక్ నోటీస్ రెడీ చేశారు. మరి ఎవరు మారుస్తున్నారు, వీళ్ళు చేస్తున్న పోరాటం ఎవరి మీద అనేది కూడా కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తున్నదండి. సమాజం ఏమో ఏం తెలుసుకునే పరిస్థితిలో లేకుండా ఇదేదో నిజమే మారిపోతున్నది అనుకునే భావనలో ఉన్నారు. అయితే అసలు ఈ మార్పు దాని గురించి యాదగిరి స్వామి వారు మీ తరపున అసలు ఏమిటి భద్రాచలంలో అసలు మార్పు అనే విషయం ఏమిటి, వీళ్ళు మాట్లాడుతున్నది ఏ సందర్భంగా మాట్లాడుతున్నది, కొంచెం దీని మీద మీరు మరింత వివరణ అందజేస్తారని ప్రార్థన చేస్తున్నాం స్వామి. నమస్కారం అండి సభ్యులందరికీ కూడాను. మామూలుగా భద్రాచల క్షేత్రం అనేది ఒక విలక్షణమైనటువంటి క్షేత్రం. అది దీంట్లో ప్రజలకు తెలియనటువంటి, సామాన్యమైనటువంటి భక్తులకు తెలియనటువంటి ఒక విశేషం ఉంది. ఏమిటంటే, రాముడు ఎక్కడున్నా రాముడే, అయోధ్యలో ఉన్న రాముడే, భద్రాచలంలో ఉన్నటువంటి రాముడే, ఏ గ్రామంలో ఉన్నటువంటి రాముడే కాదనడం లేదు. అయితే దీంట్లో భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి రాముడి చరిత్ర వేరు, అయోధ్యలో ఉన్నటువంటి రాముడి చరిత్ర వేరు. అయోధ్య రాముడికి సంబంధించినటువంటి చరిత్రాన్ని మనం శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి రచించినట్టు తెలుసుకుంటాం. కానీ భద్రాచలంలో ఉన్నటువంటి రాముడి విషయాన్ని మనకు రామాయణంలో ఎక్కడ ప్రస్తావన లేదు. అది మనకి వ్యాస మహర్షి అందించినటువంటి పురాణంలోని గౌతమి మహాత్మ్య ఖండంలో ఉన్నటువంటి భాగం. దాని ద్వారా మనం
భద్రాచలం యొక్క క్షేత్ర మహాత్మ్యాన్ని, వైభవాన్ని తెలుసుకోవచ్చు. ఇది ప్రధానంగా అందరూ గుర్తించాలి. దీన్ని గుర్తించనీయకండగా చేసి కలగాపులగం చేసి దీన్ని ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది మొదటి తప్పు. రెండవ అంశం ఏమిటంటే, ఆ క్షేత్రం బయటపడి ఎప్పుడు వచ్చింది? అది కేవలం ఒక 400 సంవత్సరాల క్రితం నుంచి రామదాసు గారు పునరుద్ధరణ చేసిన తర్వాత అది లోకానికి ఆవిష్కృతమైంది. అతఃపూర్వం పోతల దమ్మక్క గారు అక్కడ ముందుగా దర్శనం చేసినటువంటి మహనీయురాలు ఆవిడ ద్వారా రామదాసు గారికి తెలవడం, రామదాసు గారి ద్వారా ప్రపంచానికి వ్యక్తపరచబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం భద్రాచల క్షేత్రం. అక్కడ ఆయన దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అప్పటికి ఈ ప్రాంతంలో అంత విలక్షణమైనటువంటి పండితులు ఉన్నారా లేదా, ఒకవేళ ఉన్నప్పటికీ వారికి ఈ క్షేత్రం విశేషంగా ఉంది కాబట్టి, రాముడి యొక్క రూపమంతా ఒక విశేషంగా ఉంది కాబట్టి, దీనికి ఏదైనా ఒక విలక్షణ క్షేత్రం అంటే ఏదైనా ఒక విష్ణు సంబంధమైనటువంటి రూపంలో ఉంది కాబట్టి, దీనికి తగినటువంటి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం నుంచి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కానివ్వండి, ఇతరత్రా పనులు చేస్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో రామదాస్ గారు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళినట్టుగా, అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయాన్ని ఆగమను అనుసరిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ ఆలయ నిర్మాణాన్ని వారు చేపట్టినట్టుగాను మనకి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అక్కడి నుంచే కొన్ని కుటుంబాలు తీసుకొని ఇక్కడ అర్చకులుగా నియామకం చేసినట్టుగా మనకి ఎన్నెన్నో చారిత్రకమైనటువంటి గ్రంథాధారాలు అక్కడ కనపడుతున్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి అర్చకులు కూడా ఈ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు వారు. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా మనకి చూస్తుంటే రాముడు నిలబడి ఉంటే మనకి సీతమ్మ వారు ఒకవైపు ఉంటుంది, రాముడు మధ్యలో ఉంటాడు, తర్వాత లక్ష్మణ స్వామి ఉంటాడు. కానీ ఇక్కడ రాముడికి లక్ష్మణ స్వామికి మధ్యలో సీతమ్మ వారు కూర్చొని ఉంటుంది. స్వామి యొక్క ఎడమ తొడపైన కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఇది ఒక విశేషమైనటువంటి క్షేత్రం. అంటే అది ప్రణవాన్ని సూచిస్తుందని చెప్పి దానికి అక్కడ ఓంకార రాముడు అని చెప్తారు అక్కడ స్వామి. అయితే మరి త్రేతాయుగం నాటి రామావతారం అయిపోయిన తర్వాత మనకి వచ్చినటువంటిది కనుక దీన్ని వ్యాస మహర్షి ప్రకటించాడని చెప్పుకుంటున్నాం. ఎలా వచ్చాడు ఆయన అంటే, అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళినటువంటి రాముడు మళ్ళీ భద్ర మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి తిరిగి అక్కడి నుంచే వైకుంఠం నుంచే వేయించేసి భద్రాచలంలో ఉన్నాడు స్వామి. కనుక ఈయనకి వైకుంఠ రాముడు అని పేరు. ఇక్కడ స్వరూపం చూస్తే చతుర్భుజములతో ఉంటాడు కనుక శంఖము చక్రము అపసవ్యంగా పట్టుకుని అలాగే ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు కనుక ఆ రూపం చూస్తే నారాయణుడా రాముడా అన్నటువంటి ఒక సందేహం ఎవరికైనా సాధారణం కలుగుతుంది. మొదటగా వచ్చినటువంటి పండితులకి ఆ భావన వచ్చి ఉండవచ్చు అన్నాడు. కనుక ఈయన రాముడి రూపంలో వచ్చినటువంటి నారాయణుడిగా భావన చేస్తూ వాడు రామనారాయణుగా కొంతమంది కీర్తించారు అన్న. మనకి రామదాసు గారు రచించినటువంటి దాశరథి శతకంలో కూడా మనకి ఈ యొక్క విలక్షణత కనపడుతుందని. అక్కడ ఆలయ ప్రతిష్ఠ జరగడం, అక్కడి నుంచి శ్రీ పాంచరాత్రాగమాను శాస్త్రానుసారంగా ప్రతిష్ఠ జరిగి అక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అర్చనాది కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ నిత్యోత్సవములు, పక్షోత్సవములు, అలాగే వార్షికోత్సవమే మనకి వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు జరపాలని మనకి ఆగమ శాస్త్రం తెలియచేస్తుంది. దీంట్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలలో దేనికదే ఉత్సవం విలక్షణంగా ఉన్నప్పటికీ సార్వజనీనంగా అందరూ తెలుసుకోవడానికి అందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే కళ్యాణం. అంటే భగవంతుడు జరుగుతున్నటువంటి కళ్యాణం. అది లోక కళ్యాణం కోసం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి చూస్తే అది ఒక విలక్షణమైనటువంటి రీతిలో ఉంది. కనుక ఇది సాక్షాత్తుగా వైకుంఠం నుంచి వేయించేసినటువంటి రాముడిగా భావిస్తున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి రాముడికి త్రేతాయుగంలో వేయించేసినటువంటి రాముడిలా కాకుండా ఇక్కడ సాక్షాత్తుగా ఆయన శ్రీమన్నారాయణుడే అని భావన. అంటే మరి అయోధ్యలో ఉన్నటువంటి రాముడు నారాయణ అవతారం కాదా అంటే ఆయన కూడా నారాయణ అవతారమే. కానీ ఆయన ఆత్మానం మానుషం మన్య అని చెప్పుకున్నాడు. ఆయన నేను అవతార స్వరూపంగా వచ్చినప్పటికీ సాధారణమైన మనిషినే చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే స్వామి వచ్చాడు, సాక్షాత్కరించాడు, శిలగా మారిపోయాడు. కనుక ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి, ఆ స్వరూపాన్ని బట్టి, విగ్రహం ఉన్నటువంటి స్థితిని బట్టి ఈయన శ్రీమన్నారాయణుడే అన్నటువంటి భావనని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అర్చక పరివారం, ఆనాడు అక్కడ వెంచేసినటువంటి ఆ భట్టాచార్యులను గొప్ప మహానుభావుడు రామదాసు గారు గురువు గారు వారందరూ కలిసి ఇక్కడ నారాయణుడికి సంబంధించినటువంటి గోత్రములే చెప్పాలి,
ప్రవర కూడా అదే చెప్పాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని మనకి పాంచరాత్ర ఆగమంలో చెప్పబడినటువంటి అచ్యుత గోత్రం, అమ్మవారికి సౌభాగ్య గోత్రం నిర్దేశనం చేశారు. మనం కనుక చూస్తే నిజానికి రామాయణంలో ఎక్కడ కూడా గోత్ర ప్రవర ప్రసక్తే లేదు. కేవలం దశరథ మహారాజుకు సంబంధించినటువంటి వంశాన్ని వశిష్ఠ మహర్షి అద్భుతంగా కీర్తించారు. అటు పక్కన ఉన్నటువంటి గౌతమ మహర్షి జనక వంశానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి కీర్తన చేశారు తప్పిస్తే ఈ గోత్రం చెప్పాలి, ఈ ప్రవర చెప్పాలి అని చెప్పి ఎక్కడ కూడా నియమంగా మనకి ఆ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీరామాయణ కావ్యంలో ఎక్కడ కనపడదు. మరి అక్కడ లేదు కదా, ఇక్కడ చెప్పకపోతే ఎట్లా అన్నటువంటి భావన అక్కర్లేదు. సాక్షాత్తు నారాయణుడే రాముడిగా వేంచేసి ఉన్నాడు. అందులో ఇక్కడ ఉన్నటువంటి విలక్షణ స్వరూపం కనుక అక్కడ పెరుమాళ్ళకు సంబంధించినటువంటి అచ్యుత గోత్రాన్ని, సౌభాగ్య గోత్రాన్ని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంచేతన అక్కడ స్వామిని ఓంకార రాముడు, మోక్షరాముడు, లేదా వైకుంఠరాముడు, లేదా రామనారాయణుడు అని ఇలా వివిధ రకాలైనటువంటి నామాలతో కీర్తిస్తూ ఆ స్వరూపాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆగమాన్ని బట్టి, సంప్రదాయ పద్ధతులను అనుసరించి ఆనాడు పెద్దలు నిర్దేశనం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు మనకి గ్రంథ రూపంలో ఇప్పటికీ లభిస్తున్నాయి అనేది. ఇప్పుడు ఏదో మార్చేశారు అంటున్నారు కదా స్వామి, మీరు ఏమైనా మార్పుని ఏమైనా మీరు విన్నారా? మీరు గమనించినంత వరకు ఏదో 2 మార్చేశారు గోత్ర ప్రవరలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా, ఇదేమైనా మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమిటి అసలు గోత్ర ప్రవలు మార్పు చేయడం అనేది ఎప్పటికీ జరగలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం వేదం నేర్చుకుంటున్నాం. ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వవేదం ఉంది కదా. వాటిని వ్యాస మహర్షి విభాగం చేసినప్పటి నుంచి ఉన్నటువంటి ఆ ఋగ్వేద సంహిత కానివ్వండి, యజుర్వేద సంహిత కానివ్వండి, సామవేదం, అథర్వవేదం కానివ్వండి, ఆనాడు ముఖతః చెప్పుకున్నారు. దాన్ని ఇప్పటికీ నేర్చుకుంటున్నారు, ఇక ముందు కూడా నేర్చుకుంటారు. ఒక అక్షరం మార్చే అధికారం మనకి లేదు. ఆనాడు పెద్దలు అక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో అవే గోత్ర పరవరని వాళ్ళు చక్కగా పఠిస్తూ వస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా మార్పు చేసినట్టుగా మనకు తెలియటం లేదు. కాకపోతే జనసామాన్యంలో ఒక నానుడి పడిపోయింది. అదేమిటంటే రాముడికి వశిష్ఠ గోత్రం చెప్తారు, అలాగే సీతమ్మ వారి గౌతమస గోత్రం చెప్తారు ఎక్కడైనా కూడా అన్నటువంటి ఒక నానుడి ఉండడం చేత లౌకిక వ్యవహారంలో చాలా చోట అలాగే చేస్తున్నారు. కానీ భద్రాచలంలో వేరేగా చెప్పేటప్పటికీ భద్రాచలంలో ఒకలా బయట మరొకలా చెప్పడంతో వీళ్ళకి ఇది మార్పు చేశారేమో, మార్చేశారేమో అన్నటువంటి భావన బహుశా ఈనాడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో కలిగి ఉండవచ్చునని నా యొక్క ఉద్దేశం. ఎంచేతనంటే ఆనాడు మనకి అంత విశేషంగా కలిగి ఉండడం అనే దానికంటే కూడా వాళ్ళ ఆ పాయింట్ నే ఒక దుష్ప్రచారం చేయాలి, ఒక అసత్య ప్రచారం చేయాలి అనే భావన కూడా ఏమైనా ఉందంటారా? ఎందుకంటే మనం పరిశీలన చేస్తుంటే మనకి ఎక్కడ మార్పు చేసినట్లుగా కనిపించలేదు స్వామి. మనం 2005, 1884, 1984 ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ కానీ, మీరు 2005లో సుబ్బరామరెడ్డి గారు టీటీడీకి చైర్మన్ గా ఉన్నప్పుడు వారు వచ్చి ఇచ్చినప్పుడు ఉన్న రికార్డింగ్ కానీ, 2012 కానీ, 2015 కానీ, 2021 కానీ మీరు కంటిన్యూగా మన దగ్గర ఉన్న అన్ని ఆధారాలని పరిశీలన చేస్తే అక్కడ ఎవరు మార్చినట్లుగా, గోత్రం మార్చినట్లుగా ఎక్కడ ఏ సంవత్సరం కనిపించలేదు స్వామి. మరి ఎక్కడి నుంచి ఇంత అసత్యానికి వీళ్ళు ఎలా చెప్తున్నారు? కొన్ని ఎవరైనా ఏమైనా ప్రూఫ్ చూపించారా? మీ నోటీస్కి ఏమైనా ప్రూఫ్ వచ్చిందా? మీరు ఏమైనా చూసారా? అయితే నేను అనేది ఏంటంటే కలిగి ఉండవచ్చు మేము కంక్లూజన్ చేయడంలా వీళ్ళ యొక్క భావనని వీళ్ళు ఇలా వ్యక్తపరుస్తున్నారనమాట. కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఆధారాల్లో కూడా ఎక్కడా మార్పు లేదు. అలాగే మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏవైతే రికార్డింగ్స్ లభిస్తున్నాయో, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయో, వాటిల్లో కూడా ఎక్కడ కూడా గోత్ర ప్రవరాలు మార్చినట్టుగా మనకి కించిత్ కూడా అనుమానం పడక అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఆనాడు ఆకాశవాణిలో ప్రతి సంవత్సరం కూడా రామకళ్యాణ్ చక్కగా వినిపించేది. ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 1.5, 2 గంటల, 3 గంటల ఆడియో రికార్డింగ్స్ మన అవైలబుల్ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కడ కూడా గోత్రం కానీ ప్రవర కానీ మార్పు చేసినట్టుగా ఏ మాత్రం లేదు. కానీ మార్చారేమో అన్నటువంటి భావనని వీళ్ళ మనసుల్లో కలిగి దాన్నే జనాల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఎట్లాంటి మార్పు కూడా ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా అక్కడున్నటువంటి సంప్రదాయాన్ని, ఆగమాన్ని, ఆ ఆలయం యొక్క
చారిత్రక వ్యవస్థని కాపాడాలనే ప్రయత్నం చేస్తారు ఎవరు చేసినా కూడా. దాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచన ఎవరికీ రాదండి. ఎందుకంటే ఒక చరిత్ర నాశనం అయిపోతే ఆ ఆ ఆ క్షేత్రము లేదా ఆ ప్రాంతం యొక్క మనుగడే ప్రసాదంలోకి పడిపోతుంది. కాబట్టి దాన్ని నాశనం చేయాలని ఎవరు కోరుకోరు కదా. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఆ నాశనం చేయాలన్న దృక్పథం వాళ్ళలో ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనాధారమే అది కదా. ఎక్కడి నుంచో శ్రీరంగ క్షేత్రం నుంచి ఆనాడు రామదాసు గారు మహానుభావుడు అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మీరు ఈ దేవాలయం జాగ్రత్త చేసుకోండి, ఇదే మీకు సార్థకమైనటువంటి, ఇదే మీకు భుక్తి, ఇదే మీకు ముక్తి అని చెప్పితే వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఆ క్షేత్రాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క జీవనాధారం పోగొట్టుకుంటారు ఎవరైనా కూడా. వాళ్ళకి జీవన భృతిని పోగొట్టుకుంటారు. కనుక అక్కడ ఎట్లాంటి మార్పు జరగలేదు, ఇక ముందు కూడా జరిగే అవకాశం లేదని మా యొక్క స్పష్టమైనటువంటి ఉద్దేశం. అయ్యా అయ్యా సో మీరు మంచి చక్కని పాయింట్ చెప్పారు. చారిత్రక ఆధారాలు ఏమిటి చెప్తున్నది, క్షేత్ర మహత్యం, చారిత్రత పరిశీలిస్తే ఏమి చేస్తున్నది అన్న విషయం మీద మా అయ్యంగారి స్వామి వారు చాలా సుదీర్ఘమైన అధ్యయనం చేసి ఉన్నారు దాని మీద. అయ్యా తమరు అసలు ఈ చారిత్రక నేపథ్యం ఏమిటి అన్న విషయం కొంచెం అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థన స్వామి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. అదే వాస్తవాలు యాక్చువల్ గా చూస్తున్నాం, మనం చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, దాదాపు 15 సంవత్సరాల నుంచి. ఎక్కువగా మాకు అనిపిస్తున్నది ఏంటంటే అవగాహన లేకపోవడం. కొంత మహాపండితులు చాలా మంది అందులో ఉన్నారు, చాలా మంది ఆత్మీయులు కూడా, స్నేహితులు కూడా, మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళు నాతో చాలా బాగుంటారు. కానీ బట్ ఈ సబ్జెక్ట్ కు వచ్చే సందర్భంలో కానీ, లేకపోతే వాళ్ళు రాస్తున్న గ్రంథాల విషయంలో కానీ చూస్తే ఏంటంటే విష్ణువు కావాలి కానీ వైష్ణవుల పట్ల మాత్రం ద్వేషం ఉంది. విష్ణువు మాత్రం వాళ్ళు గౌరవిస్తారు, వైష్ణవుల మీద మాత్రం విషం కక్కుతున్నారు. చాలా సందర్భాల్లో అది స్పష్టమైంది, మనం అడగటం కూడా జరిగింది వారిని. ఒక ప్రవచనకారుడైతే ఈవెన్ చక్రాంకితాలని కూడా చాలా చాలా దూషణ విధంగా మాట్లాడటం, భగవద్ రామానుజాచార్యుల వారిని కూడా దూషణ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనించాం. వారి యొక్క వాక్కుల్లో, ప్రవచనాల్లో అన్ని చోట్ల కూడా మనం పెట్టుకునే స్వరూపాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వ్యక్తికి కూడా మనం ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మనకు లేదు. వాళ్ళు కూడా విజ్ఞులే కాబట్టి ఆ విజ్ఞతగా వదిలేసాం, ఎంత విజ్ఞులో వాళ్ళే నిర్ణయించుకోవాలి. సో విష్ణుమూర్తిని వాళ్ళు దూషించట్లా, వాళ్ళు ఏం చేస్తారంటే వైష్ణవుల మీద మాత్రం విషం కక్కేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా ప్రకటన చేస్తూ ముందడుగు వేస్తున్నారు. పోనీ నిజమే, ఒకవేళ నిజంగా కనుక అంత ద్రోహమే కనుక చేసినట్లయితే, అంత తప్పే చేసినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా శిక్షార్హులమే. కానీ ఒక పరిశోధకుడుగా, కొంతమంది ఇందులో పరిశోధకులు అని చెప్తున్న పుస్తకాలు రాస్తున్న వాళ్ళు కూడా అటు తిరుపతి దేవస్థానం మీద కూడా వైష్ణవులకు సంబంధించిన అంశంలో, జిఆర్లకు సంబంధించిన అంశంలో, రామానుజాచార్య వారికి సంబంధించిన అంశాల్లో కూడా విషం కక్కుతూ వాళ్ళు రచనలు చేశారు. అంతేకాకుండా చాలా గొప్ప గొప్ప పండితులు అని చెప్తున్న వాళ్ళు కూడా చాలా వాళ్ళు కురిపిస్తున్న విమర్శలు, సద్విమర్శలు చేస్తే తప్పనిసరిగా జవాబు ఇవ్వచ్చు, కానీ కువిమర్శలు చేయటం, తర్వాత విపరీతమైన దూషణలకు పాల్పడడం కూడా చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళందరికీ టార్గెట్ ఎవరయ్యా అంటే, ఈ రోజున స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంత ఘనంగా నిర్వహించి నిర్మాణం చేసిన రామానుజాచార్యుల వారికి ఎంత స్వరూపాన్ని ఏర్పాటు చేసిన మరి పరమహంస పరివ్రాజకులు మన చిన్నజీర స్వామి వారి పట్ల వారికి వీళ్ళందరికీ కూడా విపరీతమైన ద్వేషం ఉంది. వారు ఏం మాట్లాడినా వారు సెన్సిటివ్ టార్గెట్. వారి మీద ఒక్కసారి ఒక 100 మంది పడిపోతే వాళ్ళు 200 మంది అయిపోయి మొత్తం అన్ని శాఖల్ని ఆక్రమణ చేసేసి, ఇక అటు మీడియా కావచ్చు, లేదా మరొకటి కావచ్చు అన్ని శాఖల్ని చేసి ఆఖరికి దీంట్లో ఈ సమాజంలో ఉన్న వాళ్ళలో అన్ని రకాల వృత్తుల వాళ్ళని కూడా ఏకం చేస్తూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళందరూ విషయం కక్కుతున్నారు. వాళ్ళందరూ విషయం కక్కే దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తున్న దూషణలు కూడా చాలా భీకరంగా ఉన్నాయి. ఒక ఆయన అంటాడు ఈ మధ్యన ప్రవచనాల్లో, చిన్నజీయ స్వామి వారు రియల్ ఎస్టేట్ యజమాని అంటాడు ఒక స్వామీజీ. ఆ స్వామీజీకి మనం చాలా సపోర్ట్ చేసాం వారికి సంబంధించిన అంశాలన్నింటిలో. ఈ అంజనాద్రికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా మనం అందరం కూడా సపోర్ట్ చేసాం. మనం అందరం కూడా వాస్తవానికి బోల్డంత డేటా మనం సమర్పణ చేసాం. ఎందుకంటే వారు చాలా సక్రమైన పద్ధతిలో వారు ప్రయాణం చేస్తున్నారు. కానీ వారు కూడా చిన్నజీయ స్వామి వారిని చాలా దూషణగా మాట్లాడారు. వారు మాట్లాడింది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాము, రామాంజలి వారి విగ్రహం తీసేసి ఇది పెడతావా. ఇప్పుడు ఒక ప్రతిపాదన అనేది చేయటం సహజం. ఆ ప్రతిపాదనకి ఇప్పుడు రీసెర్చ్ లో భాగంగా ఆ ప్రతిపాదన అవునని కాదని మనం దాన్ని ఖండన చేస్తే అక్కడికి సరిపోతుంది. అంతే తప్ప కానీ దాన్ని పట్టుకుని ఒక 200 మంది 200 మీడియా ఛానల్స్ ద్వారా బీభత్సం సృష్టించి మొత్తం అల్లకల్లోలం చేయటం వల్ల ఈ రోజున
ఎంతమందికి మనం లోకు అయిపోయాం. ఈ రోజున ఎంకే స్వామి వారిని కావాలని కోరుకునే చాలా మంది కూడా న్యూట్రల్ గా వ్యవహరిస్తూ వారి పట్ల విషయాన్ని కక్కడం మొదలు పెట్టారు. సో ఇవన్నిటికీ తాత్కారం ఏంటంటే వైష్ణవ ద్వేషం అనేది ప్రధానంగా కనబడుతుంది. సరే, మనం ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని భద్రాచలం ఆస్పెక్ట్ కి వచ్చేప్పటికి చూస్తే అక్కడ ఆగమం మార్చి 3 ప్రశ్నలు మనం ఉదయిస్తాయి. ఒకటి, ఆగమం మార్చారంటే లేదు, పాంచరాత్ర ఆగమే. అయితే అక్కడ జరుగుతున్న కళ్యాణ క్రతువులో ప్రవర్లు మార్చారు అంటున్నారు. ఎప్పటికి మార్చారంటే దాదాపు 15 సంవత్సరాలుగా మార్చారు అంటున్నారు. ఏ రకమైన ఆధారాలు వాళ్ళు చూపించట్లా. ఏమనంటే ఆల్ ఇండియా రేడియోలో ఇలా చదివారు, మరో దాంట్లో ఇలా చదివారు. కానీ మన దగ్గర తాళపత్ర గ్రంథాల దగ్గర నుంచి కూడా సమస్తమైన గ్రంథాలతో పాటు సమగ్రమైన హిస్టరీ మన దగ్గర ఉంది. సో వాళ్ళు ఈ హిస్టరీని కాదని అనలేరు, ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేసిన హిస్టరీ కాదు. ఈ రోజున అద్భుతమైన పుస్తకం మన భద్రాచల క్షేత్ర పరిచయం పుస్తకంలో స్పష్టంగా ఉంది. ఆయన సాక్షాత్తు ఓంకార రాముడు, తర్వాత వైకుంఠ రాముడు, మనకి ప్రత్యక్షంగా అర్చావతారమూర్తిగా స్వామి ఇక్కడికి ఏం చేశారని చెప్పి స్పష్టంగా ఉండటమే కాకుండా ఆ స్వామికి జరిగే మిగిలిన అన్ని చోట్ల రాములు వారు ఒక రకమైతే ఇక్కడ ఉన్నది రాముడు కాదు రామనారాయణ స్వామి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అయితే బయట బోర్డు ఎందుకు అలా ఉందండి, ఎండోమెంట్స్ వాళ్ళు ఎందుకు రాశారండి అంటే, శివాలయం అనే ఉంటుంది ఆలయానికి, లోపల చంద్రమౌళేశ్వర స్వామి, కుక్కుటేశ్వర స్వామి, వీరలింగేశ్వర స్వామి, మహాలింగేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి పేర్లు ఉంటాయి, కానీ శివాలయమే అంటారు. అందువల్ల మనం లౌకికంగా రాసుకున్న పేరును బట్టి మనం అనటానికి అవకాశం లేదు. అయితే మనకి ఇక్కడ ఏ రకంగా ఉంది అంటే, ఈ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన విషయం దాంట్లో స్పష్టం చేశారు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలంలో శ్రీరామనవమి నాడు జరుగుతున్న కళ్యాణంలో గోత్ర ప్రవరులు కూడా నారాయణమూర్తి చదువుతారని చేశారు. ఆ పుస్తకం పబ్లిష్ అయింది 1950లో పబ్లిష్ అయింది ఆ పుస్తకం. దాంట్లో అది భద్రాచలానికి సంబంధించిన అభివృద్ధి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు, డెవలప్మెంట్ కమిటీ. దాంట్లో ముందు మాటలు తర్వాత అభినందనలు తెలియజేసిన వారు ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మహామహులందరూ కూడా మెడ్రాస్ స్టేట్ ముఖ్యమంత్రులు, కేరళ స్టేట్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, రాష్ట్రపతుల దగ్గర నుంచి అందరూ కూడా దాంట్లో ఈ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని విధాల సహకారాలు అందిస్తామని కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఆ పుస్తకం మనం క్రియేట్ చేసింది కాదు కదా, అది ఎప్పుడు పబ్లిష్ అయింది? 1950లో. 70 ఏళ్ల క్రితం పుస్తకం. ఆ తర్వాత భద్రాచల చరిత్ర ఉంది, దాంట్లో కూడా స్వామి రామనారాయణుడే తప్ప రాముడు అని అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. గోత్ర ప్రవరులు మార్చారు అంటున్నారు. సరే, ఇప్పుడు ఏ గోత్ర ప్రవరులు మార్చారంటానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఒకవేళ గోత్ర ప్రవరులు మార్చారు అనేది ఉంటే ఇగో ఈ కారణాలు మార్చారు అని చెప్పి పీఠాధిపతుల దగ్గర చర్చ చేసి మాట్లాడచ్చు. మీరా అర్చకులతో మాట్లాడరు, అక్కడున్న పీఠాధిపతులతో మాట్లాడరు, ఎవరు మాట్లాడకుండా ఒక 15 మందో 20 మందో ప్రత్యేకంగా కష్టగట్టి ఏదో రకంగా సాధించి ఏమైనా సరే దీంట్లో ఉన్న విధానాన్ని మార్పు చేయాలని అంటున్నారు. కానీ దీనికి కరెక్ట్ గా చెప్పాలి అంటే అన్ని శాసనబద్ధమైపోయినాయి. ఇది పాంచరాత్రాగమానికి సంబంధించిన శ్రీ వైష్ణవ దేవాలయం. ఈ దేవాలయంలో అర్చకులు, అక్కడున్న స్థానాచార్యులు వారు చెప్పిందే వేదం. అంతేగాని నేనేదో బయట నుంచి వచ్చి 10 మంది ఉన్నారనో, నా వెనకాల ఇంత బలం ఉందనో, లేదా 100 ఏనుగులు లాగుతున్న రథం మీద కూర్చుని నేను డాన్స్ చేస్తున్నాను నేను చెప్పినట్టు జరగాలంటే భూప్రపంచం తల్లకిందులేదా జరగదు. ఎందుకనంటే మనం ఏమీ కూడా ఏ దివ్యక్షేత్రాలు ఇతర మన కళ్ళలో కూడా శైవ దూషణ చెయ్యం. శివుణ్ణి కూడా మన ఇంట్లో ఆరాధన చేయమే కానీ శివుణ్ణి కూడా పరమాత్మగా శివుణ్ణి కూడా ఎంతో గొప్పగా మనం గౌరవిస్తాం. మనం అన్ని రకాలుగా మన ఇళ్లలో మనకు ఏమైనా సరే పూజ చేయాలనే రకమైన దుర్మార్గత్వం తయారైంది. ఏమంటే చిన్నజీవి స్వామి వారు విఘ్నేశ్వర పూజ చేయడండి, ఈ వైష్ణవులందరూ కూడా విఘ్నేశ్వర పూజ చేయడండి అంటూ కూడా చాలా దోషంలో పాల్పడుతున్నారు. మనం విశ్వక్సేన పూజ చేస్తాం, మనకుండే ఆచార వ్యవహారాలు మనం చేస్తాం, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ ఆచార వ్యవహారాలను మనం కూడా గౌరవిస్తాం. అట్లాగే శైవ క్షేత్రాలన్నీ కూడా మనం కూడా దర్శనం చేసుకుంటాం. మనకి విచారంగా వస్తున్నది ఇళ్లలో ఆరాధన చేయటం అనేది లేదు కాబట్టి మనం చేయట్లేదు. కానీ ఎక్కడా కూడా మనం శైవ దూషణ చెయ్యము. శివుణ్ణి కానీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కానీ కళలో మనం నెగిటివ్ గా ఆలోచించినా కానీ ఆత్మహత్యా సదృశ్యంగా భావిస్తాం. మనం నిజంగా ఎవరైనా దూషణ చేస్తే అది కూడా చాలా ఘోరమైన అపచారంగానే భావిస్తాం. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఆలయానికి ఒక ఆగమం ఉంటుంది, శైవాలయాలకైనా స్మార్తాలయాలకైనా అలాగే వైష్ణవాలయం. మనకి పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన దానికి హెడ్ ఎవరంటే ప్రధాన అర్చకుడు దుర్మార్గుడు, స్థానాచార్యుడు దుర్మార్గుడు, వేద పండితులు దుర్మార్గుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, ఈవో పరమ దుర్మార్గుడు, వీళ్ళందరూ దుర్మార్గులు. మేము చెప్పిందే కరెక్ట్ అనే పద్ధతిలో వెళ్తున్నారు. అయితే సాంప్రదాయ ప్రకారం ఏం చెబుతోంది అక్కడ తూము
నరసింహదాస్ గారు వేసిన శాసనం. దాంట్లో వారు ఒకటే అన్నారు, శ్రీవారి ఆలయం, స్వామివారి ఆలయానికి సంబంధించిన సర్వ స్వతంత్రములు, సర్వ హక్కులు, సర్వ ధర్మాలు ఆచరించవలసిన విధానం అంతా కూడా అక్కడ ఉన్న అర్చకులది, హరిదాసులదే తప్ప, వాళ్ళు సర్వ స్వతంత్రులు తప్ప దాంట్లో దేశపాండ్యులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు ఏ రకమైన ఇంటర్ఫిరెన్స్ చేయడానికి వీల్లేదు అని. అంతటి స్వతంత్రం ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ యొక్క గొప్పతనం అటువంటిది కాబట్టి. మీరు అనొచ్చు ఏమిటండి గొప్పవాళ్ళు దుర్మార్గులు దుష్టులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక ఆయన అయితే ఆయన పీఠాధిపతిని చెప్పుకుంటారు, ఆయన వారు కూడా నాకు పరిచయస్తులే, వీళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, కాకపోతే వాళ్ళు చేసిన విషయాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. భద్రాచలాన్ని 100 మందితో దండయాత్రకి వెళ్ళాడు. ఎవరి మీదకి దండయాత్రకి వెళ్తున్నావు? రామచంద్రమూర్తి మీద దండయాత్రకి వెళ్తున్నావా నువ్వు? అసలు దండయాత్ర చేయగలవు? అసలు నువ్వు వెళ్ళావు, వెళ్ళిన వాడిని నిన్ను ఆదరించి లోపలికి తీసుకెళ్లారే అర్చక స్వాములు అందరూ. తీసుకెళ్తే నువ్వేం చేసావు? గర్భాలయంలో కూర్చొని ధర్నా చేస్తావా? నువ్వు ఎంత దుర్మార్గమైన పద్ధతి అది. అక్కడ స్లోగన్స్ ఇస్తావా రాజకీయ నాయకుడి కంటే హీనంగా? మరి అదే వ్యక్తి బొమ్మ చిన్నజీయ స్వామిని నానా దూషణలు భూషణలు కూడా చాలా దూషణలన్నీ కూడా మాట్లాడుతూ చిన్నజీయ స్వామి వారి మీద కూడా దండయాత్ర చేస్తాననే పద్ధతిలో వెళ్తే వారిని మనం విశ్లేషణ అడిగాం. అంటే కాదండి, వారి పట్ల నాకు సంపూర్ణమైన గౌరవం ఉందని వారు ఆ గౌరవాన్ని వ్యక్తం చేశారు. సరే, మనం దాని రియలైజేషన్ అవడం అంటే మహాత్ముడితో సమానంగా మనం భావిస్తాం. ఇది చాలా అవసరం కూడా. ఎందుకనంటే మనం ఎవరి మీద దండయాత్ర చేస్తున్నాం? మన సాటి వాళ్ళ మీద. ఇప్పుడు అన్యమతస్తులు అని చెప్పి డబ్బా కొడుతున్నాం మనం, ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నారు, అన్ని రకాలుగా మారుతున్నారు అంటే మనలో ఉన్న ఈ వ్యవస్థల్లో ఉన్నది ఇప్పుడు అందరికీ బ్రాహ్మణుల్లోకి అయితే బ్రాహ్మణులకు వైష్ణవుల్లోకి అని పూర్తిగా అల్పసంఖ్యాకులుగా ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేయటం అనేది ఒక విధానంగా చేస్తూ వీళ్ళలో లేని సాంప్రదాయాలను పెట్టి ఆలయ వ్యవస్థలో కొత్తవన్నీ ముందు పాదుకలు పెట్టి తర్వాత మరో చెట్టు పెట్టి ఇలా రకరకాలుగా పెట్టి ధర్మకర్తల అధిష్టాలకు అనుగుణంగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆలయ వ్యవస్థను సర్వభ్రష్టం చేయడానికి చేస్తున్న ప్రక్రియల్లో భాగంగా అనేక రకాల కట్టుకథలు అల్లారు. సరే, దేశ పాండ్యులకి ఎవరికి హక్కు లేదన్నాం కదా, అదే పద్ధతిలో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ముక్తేశ్వరరావు గారు 2 స్టేట్లకి కూడా ఆయన కమిషనర్, అప్పుడు ఇంకా డివైడ్ కాల. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఏ ఆలయానికి తగ్గట్టు ఆగమ ప్రకారం జరగాలి. ఇక్కడ గోత్ర ప్రవర్లు వేరుండొచ్చు, అక్కడ గోత్ర ప్రవర్లు వేరుండొచ్చు, అలాగే ఇక్కడ జరగాలని లేదు. అన్నిటికీ ప్రధాన అర్చకుడు ఫైనల్ డిస్క్రిప్షన్ అని స్పష్టంగా చెప్పేశారు. మనకి ఆంధ్రప్రదేశ్ లో 2230 వచ్చింది, అది కూడా స్పష్టం చేసేసింది. అయితే ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు నిజంగా ఎక్కడైనా కనుక అర్చకులు పొరపాటు చేస్తే వాళ్ళకి బదులు వాళ్ళు చేసిన పొరపాటును చక్కదిద్దవలసిన బాధ్యత ఎవరిదయ్యా అంటే అదే ఆగమానికి సంబంధించిన ఒక 4-5 అదే ఆగమానికి సంబంధించిన పీఠాధిపతి నియామకం చేయాలి. అంతేగాని ప్రభుత్వం నియామకం చేస్తే సెక్యులర్ కమిటీ అవుద్ది. కోర్టులు నియామకం చేస్తే కోర్టులు కానీ కమిటీలు కానీ ఎవరినైనా నిర్ణయం చేసినా అవన్నీ సెక్యులర్ అవుతాయి. కాబట్టి ఆ నియామకాలన్నింటికి జ్యూరిడిక్షన్ లేదు, అసలు జ్యూరిడిక్షనే లేదు. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి ఆలయం సంబంధించిన జడ్జిమెంట్ లో ప్రధాన అర్చకుడు ప్రధాన తంత్రి ఫైనల్ డిస్క్రిప్షన్ అన్నారు. అలాగే సుప్రీంకోర్టు సంబంధించిన శ్రీవారి దాదా కేసులో కూడా జ్యూరిడిక్షనే లేదు. మాకు మేము కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో, ఏ రకమైన పూజలు ఎక్కడ చేయాలి మేము ఎక్కడ చెప్తాం, అది అక్కడున్న వాళ్ళదే బాధ్యత, వాళ్లే చేయాలి, వేదిక కమిటీదే బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. ఇన్ని చెప్పినా సరే వాళ్ళ తప్పు, వాళ్ళ దుర్మార్గులు, దుష్టులు, పాపాలు చేస్తున్నారు, దేశద్రోహులు అంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఎవరో ఫారం నుంచి ఆయన ఎవరో డాక్టర్ గారట, ఇందాక దాంట్లో మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు చిన్నజీయ స్వామి దోషం ఆయన మార్చేయడానికి. ఇదంతా వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏమంటే 1950లోనండి జరిగింది ఇది. 1950లో ఆయన పుట్టుండ్రు కూడా అన్నప్పటికీ 50లో మీకు ఇచ్చిన పుస్తకం అది. ఆ పుస్తకం రాసింది ఇప్పుడు కాదు, 1942 పుస్తకంలో ఉంది, తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి మన దగ్గర. ఏ గోత్ర ప్రభుత్వంతో చేస్తారనే స్పష్టంగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో ఇన్ని ఉండగా మనం ఎందుకు మాట్లాడలేదంటే న్యాయస్థానం పట్ల గౌరవం ఉంచి న్యాయస్థానంలో ఉన్న అంశాలు కదా మనం ఎక్కువ మాట్లాడకూడదని ఆలోచిస్తే ఇవాళ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన న్యాయస్థానాన్ని కూడా వేధించే పరిస్థితిలో మాట్లాడాడు. ఏమంటున్నాడు ఒక ఆయన అంటే, ఇందాక విన్నాం మేము, న్యాయస్థానం దీన్ని సమస్య ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, సోమోటోగా తీసుకోవాలి, మీరు మా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గ్రహించాలంటే న్యాయస్థానాన్ని హెచ్చరిక చేస్తూ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, మీరు ఏది పడితే అది ఆలోచించడం కాదు, ఇక్కడ దొరుకుతున్న వాస్తవాలకు తగ్గట్టుగా మీరు తీర్పు ఇవ్వాలని కూడా చెప్పేస్తున్నాడు ఆయన. అంటే అలా ఉందో పరిస్థితి చూడండి. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం లాస్ట్ గా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నిజంగా అర్చకుల కుటుంబాలు ఇంత దుర్మార్గులు అని ఆలోచిస్తే కాస్త చరిత్రలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం వేస్తే 1769 మీకు సమయం ఉందండి? అదే ఉందండి. 1760కి సంబంధించిన ఘట్టాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్చకులను మనం ఈ రోజున వాళ్లే కనుక లేకపోతే భద్రాచలమే లేదు.
భద్రాచలంలో ఉన్న మూల విరాట్టే లేదు. వాళ్ళ కుటుంబాలు ఒక్కొక్కరికి ఇప్పుడంటే 2-3 కాదు, ఆ రోజులు 8 మంది 9 మంది కుటుంబ సభ్యులు, 5 కుటుంబాలని వాళ్ళు తీసుకొచ్చాక అక్కడి నుంచి ఆ ఏరియా ఆ ప్రాంతాల నుంచి రామదాసు గారు వాళ్ళు తీసుకొచ్చాక తర్వాత ముసల్మానుల దండయాత్రలకి గురవటంలో భాగంగా ధంసా అన్నవాడు అప్పుడున్న ముస్లింకి సంబంధించిన పాలకుడు, వాడు దండయాత్ర చేయడానికి వస్తున్నాను భద్రాచలం దోచుకోవటానికి అని చెప్పి కబురు వీళ్ళకి తెలిసింది. వెంటనే ఉన్న అర్చకులందరూ కూడా మొత్తం ఏవేవి ఉన్నాయి అవన్నింటినీ కూడా ఎక్కడెక్కడ దాచాలో అక్కడ దాచేసారు. మూల విరాట్టు కనపడకుండా ప్రత్యేకమైన గోడ కట్టేశారు. గోడ కట్టేసి అందులో ఉన్న అమరవాదికి సంబంధించిన అర్చక కుటుంబానికి సంబంధించిన వయోవృద్ధుడైన ఒక ఆయన అక్కడే ఉంచిన ఆయన, నువ్వు ఏదో తిప్పలు పడుతుంది, ఈ తిప్పలు నువ్వు పడు, మేము ఉత్సవ విగ్రహాలు తీసుకుని పారిపోతున్నాం అని చెప్పి లెట్ట నిలువుగా పారిపోయారు. పోలవరం దగ్గర పారిపోయి ఎక్కడో తలదాచుకున్నారు. అక్కడి నుంచి దాదాపు 8 సంవత్సరాల పాటు ఉత్సవ విగ్రహాలు లేకుండా, స్వామికి సంబంధించిన కళ్యాణాలు లేవు, క్రతువులు లేవు. ఇవన్నీ కూడా ఎలా చేశారు? ఆ ఉన్న అమరవాదికి సంబంధించిన ఆయనే ఆ గోడకు రంధ్రం పెట్టి ఆ రంధ్రంలోంచే మూల విరాట్కి ఉపచారాలన్నీ చేస్తూ మళ్ళీ ఆ రంధ్రాన్ని ఎవరికి కనపడకుండా చక్కగా మూసివేస్తూ ఆ రకంగా చేసుకుంటూ స్వామిని సేవించుకుంటూ వచ్చారు. ఈ దండయాత్రకు వచ్చిన వాడికి ఇక్కడ ఏమీ కనపడలేదు. సరే ఏవో ఉన్నవో కొన్ని విగ్రహాలు తగలెట్టి ధ్వంసం చేసి వాడు పోయాడు వాడి ద్వారా. తర్వాత మళ్ళీ కూడా 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. సో ఈ రకంగా భద్రాచల శ్రీరామచంద్రమూర్తి అజ్ఞాతవాసం మళ్ళీ చేయవలసి వచ్చింది. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయన మళ్ళీ ఏ రకమైన పూజా కార్యక్రమాలు లోపల జరుగుతున్నా, మూల విరాట్కి ఏదో రకంగా చేస్తూ ఉన్నా అసలు ఆలయానికి ఉత్సవ విగ్రహాలు వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి మీకు ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్న బస్తర్ ప్రాంతంలో ఉన్న కమలాపురంలో కొంతకాలం తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరూ కూడా స్వామిని సేవలు చేసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ అశ్వారావుపేటకి సంబంధించిన ప్రాంతానికి ఈ కుటుంబాలన్నీ ఒకళ్ళిద్దరు కాదు, ఒక్కొక్క కుటుంబంలో అర్చక కుటుంబంలో 20 మంది 15-20 మంది చొప్పున దాదాపు 50-60 మంది ఇన్ని గ్రామాలు తిండి తిప్పలు లేకుండా అక్కడికి వెళ్ళి సేవలు స్వామి కోసం చేస్తున్న త్యాగధనులైన కుటుంబాలకు సంబంధించిన అర్చక కుటుంబాలే. వీళ్ళందరూ తర్వాత మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక వాళ్ళు వచ్చి మళ్ళీ స్వామిని ప్రతిష్ఠ చేసి కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేసుకుంటూ వాళ్ళు అంత త్యాగశీలతో చేసే వ్యక్తుల్ని వాళ్ళని ఇన్ని రకాల మాటలు పడుతూ 15 సంవత్సరాలుగా మనం ఇంత హింసకి గురి చేస్తున్నామంటే ఇది ఒక్కసారి ఈ చరిత్రని మరి చరిత్రకారులు విజ్ఞులు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పరిగణలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాని మనమేం సానుభూతి చూపించి మన అర్చకుల్ని తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా కనికరించండి అని మేమంటాం. వాళ్ళు ఏ రకమైన తప్పు చేయట్లా, ప్రాణమైనా తీసుకుంటారు కానీ వాళ్ళు తప్పులు చేయరు అనేది ఖచ్చితం. మన గ్రంథాలన్నిటికీ మన సమూలమైన మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏ క్షణంలో వచ్చినా ఏ డిబేట్ కైనా మనం సిద్ధంగా ఉన్నాం. కానీ రారు. ఇగో ఈ టీవీ ఛానల్స్ లో కూర్చున్నారు. అందులో ఒక ఛానల్ అయితే చాలా బాగా పరిచయం, వాళ్ళు కూడా చాలా మంచిగా అన్ని విషయాలని ఫోకస్ చేసే వ్యక్తులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటూ దాదాపు 4 రోజులుగా చిరంజీవి స్వామిని టార్గెట్ గా పెట్టడం, అలాగే భద్రాచలం విషయంలో ఏమైనా సరే ఎందుకు స్పందించవు, మేము చెప్పినట్టే జరగాలనే పద్ధతిలో ఛానల్ న్యూట్రల్ గా ఉండవలసిన వాళ్ళే అడ్వాన్స్ అయిపోయి జనాన్ని పోగు చేస్తున్నారు. అసలు ఆ స్వామీజీలు ఎవరో ఉండదు. ఒక స్వామీజీ అయితే దండయాత్రకు వచ్చేస్తారట, అసలు ఆయన ఎవరికి తెలియదు. సో ఈ రకంగా బెదిరింపులు, సో నీ మజిల్ పవర్స్ లేదా నీ మ్యాన్ పవర్స్, అసలు కోర్టులో ఉన్న న్యాయస్థానంలో ఉన్న దాని మీద విశ్వాసం లేదా మీకు? మనం అంతా ఎందుకు మౌనం వహిస్తున్నాం? ఇంత న్యాయస్థానంలో ఉన్న సబ్జెక్ట్ ని మనం ఎంతో బ్యాలెన్స్డ్ గా జాగ్రత్తగా ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఎందుకనంటే ఆ గౌరవం ఇచ్చి తీరాలి. మనం న్యాయస్థానంలో ఉంది, న్యాయస్థానం ఇచ్చే తీర్పుని శిరసాహిస్తూ ఎవరికి నచ్చకపోయినా వాళ్ళు తగ్గ రీతిలో వాళ్ళు దానికి సరైన జవాబుని మనం చెప్పుకోవచ్చు, దానికి తగ్గట్టుగా వెళ్ళొచ్చు. కానీ చరిత్రని వక్రీకరించడం, గ్రంథాలు చదవకపోవటం, అలాగే ఆగమాలని ఇంటర్ఫీర్ అవ్వటం, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఆగమ సిద్ధాంతాలని ఆలయ వ్యవహారంలో వైష్ణవ ఆలయంలో విషయంలో ఇంటర్ఫీరెన్స్ అవ్వటం అనేది ఇది పరమ దుర్మార్గం. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఏంటంటే దీనికి తగ్గ రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకు మేము కూడా ఏమి వెనకాడేది ఏం లేదు. కానీ దీనివల్ల పరిణామాలు ఏంటంటే 5వ సమాజానికి మనం అందరం కూడా మనం నిలబడి వెనుదనుగా సపోర్ట్ గా చేయవలసిన వాళ్ళ మనలో మనం పంతాలు పట్టింపులు పోకూడదనే భావం మాకు కూడా ఉంది. మేము కూడా దాన్ని ఎప్పుడు ఆహ్వానించాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గ్రంథాలు చదివి చక్కగా ముందడుగు వేస్తూ ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటూ ఎవరి ఆగమాలకు సంబంధించిన ఆలయాలను వాళ్ళు కాపాడుకుంటూ అందరం కలిసి యావత్ వ్యవస్థని కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇందులో ఒక విషయం మీకు చెప్పాలి. అంటే మేము కూడా కొంత పరిశోధన చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక మీరు అమరవాది వారు అని చెప్పారు కదా, ఆ అమరవాది వారి కుటుంబం ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళ పారంపర్యం ఇప్పటికీ ఉంది. వారితో మేము మామూలుగా అడుగుతుంటే వారు చెప్పిన మాటలు మాకు ఇప్పటికి కూడా ఒక రకమైన ప్రేరణ కలిగించేయండి. వారు ఏమన్నారంటే, అయ్యా మేము గాని, అంటే నా వయసు సుమారుగా 50 ఏళ్ళండి, మేము గాని 50 ఏళ్లలో ఎప్పుడైనా గోత్ర ప్రవరాలు మార్చినట్లుగా ఎవరైనా ప్రూఫ్ ఇస్తే
మేము ఏ రకమైన శిక్ష వేసినా మేము సిద్ధంగా ఉన్నాము అని వారు ఓపెన్ గా ప్రకటించారండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా మార్చారు అంటే జనరల్ గా వచ్చే ఐడియా ఏంటంటే ఎవరో కొత్త అర్చకులు వచ్చారేమో, వాళ్ళకి పాత హిస్టరీ తెలియదేమో, లేకపోతే ఎవరో ప్రభుత్వ అధికారులు ఇతర మతస్థులు ఎవరైనా వచ్చారేమో, వాళ్ళకి హైందవ సంప్రదాయాల పట్ల ఆగమాల పట్ల ఏ రకంగా అవగాహన లేదేమో, వాళ్ళు ఏమైనా ఫోర్స్ పెడుతున్నారేమో అనుకుంటాం. ఇక్కడ ఏంటంటేనండి చాలా విచిత్రంగా మీకు రామదాస్ గారి వంశంలో ఉన్న కంచర్ల శ్రీనివాసరావు గారికి ఏ ఇబ్బంది లేదు, వారే ప్రస్తుతం 10వ తరం వారసులు. అలాగే తూము నరసింహదాస్ గారు సంబంధించిన తర్వాత వచ్చిన పెద్దలకు ఏ రకంగా లేదు, ఆ తర్వాత ప్రభుత్వానికి ఏ రకంగా లేదు, అర్చకులకి ఏ రకంగా లేదు. అసలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో భద్రాచలంలో ఏ మార్పు జరగలేదు, అంతా చాలా సజావుగా చెప్తున్నారు. అయితే మాకు ఈ మధ్య ఇంకొక సందేహం ఏమొచ్చిందంటేనండి, భారతదేశ వ్యాప్తంగా అనేక రామాలయాలు ఉన్నాయి, అందరూ అయోధ్యరాములే, అయోధ్యరాముడు అంటే మాకు చాలా సెంటిమెంటు, కాబట్టి భద్రాచల రాముడికి 4 చేతులు ఉన్నాయి, 2 చేతులు తీసేయాలి అని కూడా డిమాండ్ పెడతారేమో స్వామి అన్న భయం కలుగుతున్నది మాకు. అంటే వీళ్ళు అడిగేదానికి ఇప్పుడు ఈ రోజు అక్కడ గోత్రపరంగా మార్చండి అని అడిగేవాళ్ళు రేపు పొద్దున 2 చేతులు తీసేయాలండి, 2 ఉండాలి, మాకు ఆ రాముడే తెలుసు, మాకు ఈ రాముడు తెలియదన్నా మనం ఆశ్చర్యపోగలుగుతండి. దీనికి అంతేదండి. అవును ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవటల్లా, అది రామనారాయణుడు అంటానే మేము ఒప్పుకోమని చెప్తున్నారు స్పష్టంగా. రామనారాయణుడు కాదు, రామచంద్రమూర్తి ఆలయం అది అని చెప్తున్నారు. మరి చతుర్భుజుడు శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం నుంచి వచ్చారా, ఆయన అత్యావతార మూర్తిని అన్నా సరే, అయినా సరే రాముడే. సరే మీరు అనుకోవడం తప్పు లేదురా, పూజల విషయానికి వచ్చేప్పుడు ఆగో ప్రకారం జరుగుతుందంటే అయినా సరే కుదరదండి. అంటే ఎట్లా ఉందంటే నీకు తెలియదు ఎదురువాడు చెప్పేది వినవు, నీ మూర్ఖత్వం నీకే పట్టుదల, ఏమైనా సరే దాన్ని నేను అనుకున్న పద్ధతిలో మార్చాలి అనుకుంటున్నావు. కానీ ఒకటి ఏంటంటే అందులో ఒకటి ఇచ్చారండి, ఆ పుస్తకాలు కూడా స్పష్టంగా ఏమిటి ఇచ్చారంటే, పూర్వకాలం ఈ అర్చకులు మీరు అనొచ్చు మరి తూము నరసింహదాస్ గారు చేసిన శాసనం వల్ల అర్చకులు వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి తప్పులు చేసే అవకాశం ఉంది కదండి అనొచ్చు. ఒకవేళ నిజంగా అందులో ఏ ఒక్కలైనా సరే అలాంటి పాపకార్యాలు కనుక పాల్పడితే దాంట్లో ఆ శాసనాల్లో కూడా స్పష్టంగా చెప్పారు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళు నరకానికి పోతారు, నిర్వంశం అయిపోతారని కూడా శాపాలు పెట్టారు. దాంట్లో వంశమే లేకుండా పోతుంది కానీ శాపాలు పెట్టారు. రెండోది ఎక్కువ చేశారు, మీరు స్వామికి నిత్య ధూపదీప నైవేద్య కైంకర్య ఉత్సవ మహోత్సవాలన్నీ కూడా ఎంత సక్రమంగా చక్కగా చేస్తూ దానికి సాంప్రదాయ రీతిలో పాంచరాత్రాగమ రీతిలో స్పష్టంగా ఉంది. దాంట్లో పాంచరాత్రాగమ రీతిని ప్రవేశపెట్టింది కూడా రామదాస్ గారి అనే పుస్తకాలు కూడా స్పష్టంగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలా చేసిన వాళ్ళకి మోక్షం స్వామి దగ్గరికి వాళ్ళు చక్కగా మోక్షం ప్రసాదించబడుతుందని కూడా వాళ్ళు దాంట్లో చక్కగా ప్రత్యక్షంగా మనం దాంట్లో మెన్షన్ చేశారు. అందువల్ల ఏంటంటే గోత్రనామాలు ప్రవర్లని పఠించాలి అనేది. ఇంకొకటి వాడు ఏం చెప్తున్నాడు, ఇందాక ఆ పండితుడు డాక్టర్ అని చెప్తున్నాడు యుఎస్ఏ నుంచి, వాడికి అసలు నిజంగా వాడు అనుకోవడం అంతటి పండితుడిని, కానీ ఎన్ని దుర్భాషలాడాడు. యాక్చువల్ గా వాడిని ఎలాగైనా సరే టాలరేట్ చేస్తున్నాం. ఎందుకు టాలరేట్ చేస్తున్నాం అంటే పద్ధతి కాదు వాళ్ళు మన వాళ్ళే ఆలోచిస్తున్న కొద్దీ కూడా దేశ ద్రోహం కేసు పెట్టాలి జిఆర్ స్వామి మీద అంటాడా? నువ్వు దేశంలో ఉండి మాట్లాడు, దేశంలో ఉండి మాట్లాడితే ఎవరు దేశ ద్రోహులో తెలుస్తాం, అది వదిలేసాయి. అదియాక నువ్వు ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఏకవచనంలో మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతున్నాడు. ఆయన యుఎస్ఏలో ఉంటాడట, డాక్టరేట్ కూడా ఆయన అంటాడు, ఏమిటి నీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో నువ్వు వేరే డాక్టర్ ప్రభుత్వంతో వాళ్ళు చేయబోతుంటే అడ్డుకుని నువ్వు ఇక్కడ భద్రాచలంలో ఉన్నట్టు చేయమని చెప్పి అంటారా అన్నట్టుగా కూడా నా దగ్గర ఆధారాలమే. ఎవరి గుళ్ళు ఎవరి సాంప్రదాయానికి తగ్గ రీతిలో వాళ్ళ ఆగమ ప్రకారం వాళ్ళు భద్రాచలాన్ని ఫాలో అయితే నీకేమిటి రోగం, నీకేమిటి బాధ ఏమిటి, నీకేమన్నా ఒళ్ళు కొవ్వెక్కి నీ ఇష్టమైన కొట్టుకుంటున్నావు, నేను ఎవరు అడగట్లేదని. ఇంకోటి పిచ్చి వేషాలు వేస్తే ఎట్లా జవాబు చెప్పాలో మాకు తెలుసు. నువ్వు ఏదైనా ఉంటే శాస్త్ర చర్చ చెయ్యి, నువ్వు పండితుడివే గొప్పవాడివి కాదని అంటల్లా. నీకు ఎంత గొప్పవాడివైనా సరే నిన్ను మించిన వాడు ఎవడుంటాడు, నన్ను మించిన వాడు ఎవడుంటాడు అని జ్ఞానం ఉండాలి మనకి. నోరు పారేసుకోవడం కాదు, ఎక్కడో ఉన్నాం కదా అని చెప్పి తొక్కి నారదేశం ఒక్కొక్కరిని పట్టుకుని పిచ్చి మాటలు మాట్లాడాడంటే ఏం మాట్లాడుతున్నారు? ఎవరు ఇష్టం వచ్చాడు వాడు నోరు పారేసుకోవటమా? మీరు మాట్లాడండి, శాస్త్ర చర్చ చేయండి, తప్పనిసరిగా చేతులు ఎత్తి దండం పెడతాం. తప్పులు కనుక చేస్తే తప్పనిసరిగా మా అర్చకులు మేము కూడా వచ్చి పాలాభివందనం చేస్తాం. అంతేగాని వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, దేశద్రోహులు అంటాం, దుర్మార్గులు అంటాం, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, విషయం తప్పటం, ఇవన్నీ కూడా ఏమిటి? మన హిందూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం? మనం ఆలోచించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మాట్లాడేప్పుడు. అసలు
ఆ ఛానల్లో ఎవరో స్వామీజీలు ఇద్దరిని తీసుకొచ్చాడు. వాళ్ళకి బుద్ధి లేదు అసలు, వాడు స్వామీజీలు అని చెప్పుకోవడానికి కూడా ఎవరో కానీ తెలియదు వాడిని. వాళ్ళు స్వామీజీలు వాళ్ళు ఎంత ఎదవలో మాకు తెలుసు, వాళ్ళ బతుకులు మాకు తెలుసు. కానీ ఎందుకు ఊరుకున్నామంటే రోడ్డు ఎక్కడం మంచిది కాదు అని. కానీ వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళు కూడా రోడ్డు ఎలా ఎక్కించాలో మాకు తెలుసు. రోడ్డు దగ్గర పెట్టుకోవాలి. ఏమిటో 100 మంది వచ్చి ధర్నా చేస్తే ఇక్కడ అందరూ భయపడిపోయి చెమటలు ఎక్కేసుకుంటారా? ఖచ్చితంగా దాని తగ్గరీతిలో జవాబు చెప్పవా ఏంటి? ఏం భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎంతకాలం భయపడతారు? ఏదో అల్పసంఖ్యాకులు కదా, తక్కువగా మాకు వీళ్ళ అవసరం లేదనే భావంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం కూడా ఎలా ఉందంటే వీళ్ళు ఎవరు మాకు అక్కర్లా, వీళ్ళు అసలు మా మనుషులే కాదని పద్ధతిలో ఉన్నారు.